మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతవరకు సజీవులుగా మమ్మల్ని కాపాడి ఉన్నావు. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి ఉన్నావు అయ్యా. పరిపూర్ణమైన దీవెన, పరిపూర్ణమైన ఆశీస్సులు. ఎదిగో నీ కుమారుడు ఏబు గురించి కొన్ని సంగతులు నాయన మా మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. మీ పిల్లలు, మీ బిడ్డలు విన్నారు. ఎన్న మాటలు నాయన ఆలోచింపజేసే జ్ఞానాన్ని దయచేసి అయ్యా, మీ కొరకు ఒక మంచి ఆలోచన కలిగి జీవించి బిడ్డలుగా తయారు చేసి, ఇదిగో నా తండ్రి, ఇదిగో మంచి మాటలు కొన్ని తెలియని కొన్ని, తెలిసిని కొన్ని మా జీవితాల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏది వాస్తవము, ఏది అవాస్తవము, పరలోకాన మార్గము ఏది అన్నది మాతో మాట్లాడు ప్రభువా. ఎందరో పిల్లలు, నీ బిడ్డలు అనేకులు మైక శబ్దం ద్వారా వింటున్నారు. అనేకులకి మారాలని, మారు మనసు పొందాలని, మా గ్రామానికి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేసి మీ రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని కోరుకుంటూ, అల్లిపుడునయ్యా, నీ దృష్టికి నేను ఎందుకు పనికిరాని వాడు, దేనికి పనికిరాని నన్ను ఈ స్థలములో నిలబెట్టి మీ పిల్లలకు కొన్ని మంచి మాటలు వినిపించమని ప్రార్థిస్తూ, నా నోటిని బోరగా ఓడుకుంటూ నా ద్వారా కానీ బిడ్డలు కావచ్చిన సందేశమును అందించమని ప్రార్థిస్తూ, యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వాక్యాన్ని ఇందాం. అరగంట మాత్రమే ఇందాం. 11:53 అయింది. అరగంట వాక్యం వినిద్దాం. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వింటే మనకి వాక్యం అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కావు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనాలోచన మంచిది కాదు. అనాలోచన అంటే విననేట్టుగా, పట్టనట్టుగా వింటే బయటికి వెళ్ళిపోవటమే మంచిది. వాక్యం చెబుతుంది పిల్లరా, నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు అన్నాడంటే మన ప్రవక్తను బయట సరి చేసుకోవాలి. లోపల అడుగు పెడితే వాక్యం ఏమి చెప్పబోతున్నారో అలా చరి చేసుకొని మన బ్రతుకులు ఉన్నాయో లేదని ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది అని బైబిల్ చెబుతుంది. నేను కాదు, బైబిల్ చెబుతుంది. మనమందరం అలా ఉండాలి. చాలామంది చెప్తూ ఉంటారు, మాటలు చెబుతూ ఉంటారు, చాలామంది చెబుతూ ఉంటారు, జీవితాల్లో సరైన బ్రతుకులు కనబడవు. కానీ వాక్యం చెబుతుంది పిల్లరా, వాస్తవం చెబుతుంది. ఈరోజు మీరు ఆలోచన చేయాలని ప్రభు పేట మనం చేస్తాం. 2 విషయాలు మీ మధ్యలో, 2 విషయాలు. ఒక విషయం చెబుతాను, 2 విషయాలు మీ మధ్యలోనే తీసుకుని వెళ్తాను. అందులో ఒకటి చెబుతాను ఈరోజు, అంతేనా? అంతే. 2 విషయాలు మీ మధ్యలో తీసుకువస్తాను. ఆ 2 విషయాలు ఒకటి మీకు చెబుతాను. ఏమిటంటే కళ, దర్శనం. ఏమిటి? కళ, దర్శనం. ఒకట విడివిడా? ఇడివిడా? 2 ఒకటా? నిజమేనా? ఇడివిడా ఒకటా? ఇడివిడిగానా? దేవునికి స్తోత్రం. అసలు అర్థమైపోయింది. అది మీకు ఎప్పుడైనా ఉండొచ్చు. ఈరోజు చాలామంది పిల్లరా, చాలామంది కళను కూడా, కళ ఏది, దర్శనం ఏది కూడా తెలియకుండా పోతుంది. ఎందుకు అలా చెప్పవలసిన అవసరత ఉందంటే, బైబిల్లో చెప్పవలసిన అవసరం 2 జాయింట్గా రాస్తాడు కదా, 2 ఒకటని రాస్తాడు కదా. 2 ఎందుకు విడివిడిగా పెట్టాడు అంటే దేనికి దానికే విడివిడి. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు, ఇద్దరు ఒకటంటే శరీర సమస్యలు ఒకటే. శరీరం రాబడికి, దేవుని దగ్గర రాబడికి ఒకటి, బయటికి నిడితే అమ్మ నాన్న అంటాం. వాక్యము కూడా పిల్లరా ఈరోజు కళ వేరు, దర్శనం వేరు. కళ వేరు, దర్శనం వేరు అని ఎవరు చెబుతున్నారంటే బైబిల్ చెబుతుంది, అంటే దేవుడు చెబుతున్నాడు. కళ వేరు, దర్శనం వేరు అని బైబిల్ చెబుతుంది. వింటున్న వారికి చాలామంది పిల్లరా కళను తీసుకొని దర్శనంలో కలిపేసిన వారు ఉన్నారు. ఈరోజండి రాత్రి నిద్రలోనండి నాకు దర్శనం వచ్చిందని పిల్లరా, కళ వచ్చిందని చెప్పి దర్శనంలోనికి తీసుకుని వెళ్తారు. అంటే ఎందుకు అలా చెప్తున్నాడు అంటే పిల్లరా, కళలో ఉన్న భావము చెప్తున్నాడు. కళలో ఉన్న అర్థం కాని పదాలు దేవుడు ఇస్తున్నప్పుడు అర్థం చెప్పడానికి కొందరు ఉంటారు. అందరూ చెప్పలేం. మళ్ళా ఆ కాలంలో కొందరిని పెట్టాడు దేవుడు. ఏ కాలంలో? దర్శనం వచ్చినప్పుడు చెబుతున్నప్పుడు కూడా
దర్శనం వచ్చినప్పుడు దాని భావం వారికి తెలియనప్పుడు చెప్పుతున్న వారు ఉన్నారు. కల వచ్చినప్పుడు దాని భావాలు తెలియనప్పుడు దానికి చెప్పుతున్న వారు కూడా ఉన్నారు. కానీ ఎందుకు మన బైబిల్ ఏది చెబితే అది చెప్పాలి? ఒకవేళ తెలిసిన వారు ఉండొచ్చు, తెలియని వారు ఉండొచ్చు, అలాంటి వారు కూడా ఉన్నారు. గనుక ప్రారంభమైన కళ ఎక్కడ ప్రారంభమైంది? కళ ప్రారంభములో కళ అంటే బైబిల్లో మనకు కళ ఎవరు కాశారు? మొట్టమొదటిగా మనము ఒక్కసారి చూద్దాం ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయము. ఇక్కడ నుంచి కళ గురించి చెప్తున్నా చూమి, దర్శనం గురించి నేను అక్కడ వెళ్ళా, కళ గురించి నేను వెళ్తున్నాను. ఈ కళ కాసింది పిల్లరా ఒక ఆయన ఎవరో చూద్దాం. 28వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యాకోబు ఉండి బయలుదేరి ఆరాను వైపు వెళ్ళుచు ఒక చోట పోవునెవరిది? అమ్మదా? ఓకే, ఫోన్ లాపేసి అమ్మ దయచేసి. ఒక చోట చేరి ప్రొద్దుగునుకు జాతి తింటున్నారు కదా అమ్మ అక్కలో. ప్రొద్దుగునుకున్న తర్వాత ప్రొద్దుగునుకుతుందంట. ఈయన ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాడు అంటే తండ్రి దగ్గర దీవెనలు పొందుకొని మరొక చోటకి వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు అంటే మరొక దేశములో వాళ్ళ మామ అయిన వాడు ఉన్నాడు కాబట్టి, ఒరే నాన్న నువ్వు ఇక్కడ ఉండకూడదురా, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మీ అన్న వచ్చి నిన్ను వేసేస్తాడు కనుక నువ్వు జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీ మేనమామ ఉన్న స్థలానికి వెళ్ళిపోవాలి అని అక్కడి నుంచి బయలుదేరి వచ్చుచున్నప్పుడు ఇదిగో ఒక చోటకు రాబడికి అక్కడ ఏమవుతుందంట? ప్రొద్దుగునికిపోయిందంట పిల్లరా. అంటే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోతున్నప్పుడు అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటుని రాళ్ళతో ఒకటి తీసుకొని తలగాడుగా చేసుకొని అక్కడ ఏంటంట పండుకొనును అంటే నిద్రపోతున్నాడు అని అర్థం. నిద్రపోతున్నప్పుడు వచ్చేది కళ. నిద్రలో వచ్చింది కళ, నిద్రపోకుండా రాదు. నిద్రలో వచ్చింది కళ, అది దర్శనము కాదు. మరి ఎందుకు దాన్ని అట్లా చెబుతున్నారు? తెలియక. తెలిస్తే అలా చెప్పవలసిన అవసరం లేదు. దేన్ని దానికే చెప్పవలసిన అవసరత ఉంది. దర్శనం అనగా స్వయంగా పరలోకము నుంచి దేవుని దూత నీ ముందు నిలబడి జగ్గరయ్య భయపడకు అన్నట్టుగా ఉండాలి. అది దర్శనం. ఇంకా అక్కడికి తర్వాత వెళ్దాం. కనుక ఇక్కడ రాయిని తలగాడుగా వేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంట? ఏంటంట? పండుకును. నా తర్వాత అతడు ఒక కళ కన్నును రాయబడ్డది. అంతేనా? ఒక కళ. పోనీ పిల్లరా, మనకు ఒకవేళ చెబుతున్నప్పుడు కళ వేరమ్మా ఇట్లా చెప్పకూడదు. ఏమండి, కనీసము మన బ్రతుకులు చర్యగా ఉండకపోయినా దేన్ని మనము చూచి మనం మోసపోతామో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి పని చేస్తున్నాడు. ఇప్పుడు మన సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు ఆయనే. సర్వసత్యములోనికి నడిపించున్నంత కాలము, ఆయన వచ్చినంత కాలము ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయన మన పక్షమున ఉన్నాడు. ఆయన తప్ప మనకి ఎవరు ఆదరణకర్త లేరు. ఆయన చూడాలి అనుకుంటే పిల్లరా, ఆయన ఖచ్చితంగా మనం చూడాలంటే ఏం కావాలంటే మనిషికి నిజంగా పిల్లరా ఉపవాస ప్రార్థన ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఒకవేళ బైబిల్ ప్రకారంగా దేవుని ఎవరైనా చూచారంటే బైబిల్ అంటుంది దేవుడిని ఎప్పుడు ఏ కాలంలో కూడా
చూచి ఉండలేదు అని బైబిల్ చెబుతుంది. అంతేనా? చూసారా? అది ఇంకొక చాటుకి వెళ్ళాలి మనం, అలా దాని కాడికి వెళ్ళలేదు. అంటే విడివిడిగా ఉన్నాయి కాబట్టి బైబిల్లో మనం అలా చెప్పవలసిన అవసరత ఉంది సంఘానికి. అంటే తెలియని వారికి చెప్పాలి, లేకపోతే వాళ్ళు నేర్చుకుంటారు చెప్పండి. తెలియని వారికి మనం చెబుతున్నప్పుడు వారు అలా నేర్చుకోకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళు నేర్చుకోవలసిన అవసరత ఉంది అని బైబిల్ చెప్తుంది. ఈయనంట అక్కడ మాత్రం ఇంకా పడుకున్నప్పుడు ఏం కాచడంట? కల కనును, కల కనును, కల కనును. అంతలో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండును, దానికి తన ఆకాశమునంటును, దాని మీద దేవుని దూతలు ఎక్కిచు దిగిచు ఉండెరే. దేవునికి స్తోత్రం. ఈయన నిద్రపోయాడండి పిల్లరా. ఒక రాయిని ప్రశాంతంగా మామిగారి కాడికి వెళ్దామని చెప్పి బయలుదేరబడికి ఆ మధ్యలోనికి వెళ్ళబడికి రాత్రి అయిపోయిందంట. ఇటు వెళ్ళడానికి కిందికి వెళ్ళారా, ఈ ప్లేస్ చాలా బాగుందని చెప్పి అక్కడ ఒక రాయి తీసుకుని తలగాడుగా చేసుకొని హాయిగా నిద్రపోతున్నాడంట పిల్లరా. నిద్రపోతున్న సమయంలో ఇదిగో ఆకాశానికి నిచ్చిళ్ళు వేయబడ్డాయి. ఆ నిచ్చెన వేయబడిన తర్వాత ఆ పరలోకం ఆకాశానికి నిచ్చినప్పుడు కిందకి మీదకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. అంతేనయ్యా? ఎక్కుతూ దిగుతూ ఉన్నారా. ఈయన ప్రార్థన చేస్తున్నాడా, నిద్రపోయాడా? నిద్రపోయాడు. ఇతను ప్రార్థన చేస్తున్నాడా, నిద్రపోయాడంటే ఈయన నిద్రపోతున్నప్పుడు వచ్చినది కళ. నిద్రపోతున్నప్పుడు వచ్చింది కళ. ఇంకా చాలామంది కళ కాసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు సుమి. ఈయన ఒక్కడే కాదు. ఈ కళలోంచి ఎప్పుడు ఎక్కడ మేలుకున్నాడని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఈయన నిద్రలోంచి ఎక్కడ మేలుకున్నాడంటే ఇదిగో 16వ వచనములో మేలుకున్నాడు. యాకోబు అంటే ఆ 15 వచ్చిన వరకు కూడా ఆయన నిద్రపోతేనే ఉన్నాడు. ఆకాశాన్ని నిచ్చెన వేయబడ్డది, ఆకాశము నుంచి ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. ఇవన్నీ ఎలా చూస్తున్నాడు? కలలోనే చూస్తున్నాడు, కలలోనే చూస్తూ ఉన్నాడు, కలలోనే చూస్తున్నాడు సుమి. ఈ కలలో చూస్తూ ఇదిగో ఇక్కడ 16వ వచనములో మేలుకున్నాడు అన్నట్టుగా రాయబడచ్చు. చూస్తున్నాను. అదే 16 మన పోస్ట్ నుంచి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఈ స్థలమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇంతకీ ఆయన నిద్రపోతున్న స్థలం ఏది అని మనం ఆలోచిస్తే బైబిల్ ప్రకారంగా ఇదిగో ఆయన ఆ స్థలము దేవుని ఉన్నాడు అని ఆ స్థలానికి పేరు పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ స్థలములో నిజముగా దేవుడు ఉన్నాడు అని దేని బట్టి ఆయన గుర్తు పెరిగారంటే ఆయన నిద్రపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి నిచ్చెన వేస్తున్నప్పుడు ఆ దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. అదే ప్రాంతంలో నిజముగా మేలుకున్నప్పుడు నేను నిద్రపోతున్న స్థలము దేవుడు స్థలము, దేవుడు ఉన్నాడు అన్నాడంట పిల్లరా. ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది, ఇక్కడ రాయబడి ఉంది. ఇంకొక ఆయన కూడా కాస్తున్నాడు. ఈ చదువుకుండా వస్తే సమయం చాలదు కనుక యాకోబు ముందు కాసింది ఎవరు? యాకోబు. తన కుమారుడైన ఒక ఆయన ఉన్నాడు. తన కుమారుడు కూడా ఒక కళ కాస్తున్నట్టుగా మనకు లేఖనాలు చెబుతున్నాయి. తన కుమారుడు కూడా కళ కాస్తాడు పిల్లలు. ఆయన పేరు ఏం పేరు చెప్తారా? ఏం పేరు? యాకోబు కుమారుడు పేరు ఏం పేరు? సరే బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లోనికి వెళ్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 37వ అధ్యాయము 5వ వచనం పిల్లల. ఏశావు
యేసోబు కూడా కల కన్నాడంటే పిల్లరా. ఎప్పుడు కన్నాడు? చిన్న వయసులో, లేకపోతే 16, 17 సంవత్సరాల వయసు కలుగునో కల కాచాడట. ఈయన యాకోబు కుమారుడు. చిన్న వయసులో కల కాచాడట. చిన్న వయసులో ఎటువంటి కళ కాచాడంటే, ఒరే అనలు, మీరందరూ కూడా నాకు మొక్కుతున్నారా అని కల వచ్చిందట. ఏం కల? ఏమండి, పెద్దోడు చిన్నోడు మొక్కడం ఏంటండి? బుద్ధి బుర్రం లేకపోతే పాపం రాదాళ్ళకి. నిన్న కాక మన పుట్టినవాడు అన్నని ఎదిరిస్తావా అని చెప్పి అన్నలేమయ్యారు? చిన్నోడిని చెప్పేద్దామని పగబెట్టారు. ఎందుకని? వీడన్నీ కూడా ఏది దేవుడు వీడితోనే మాట్లాడినట్లు, మాతో మాట్లాడనట్లు అన్నీ వీడు తీసుకెళ్ళి నాన్నకి చెప్తున్నాడు రా అని చెప్పి ఈయన ఏదో ఒక రోజు ఏం చేయాలా? మంచోడు భూమంది ఉండడానికి లేదు కదండి, మంచిగా చెప్పినోడికి భూమంది ఉండడానికి లేదు కదండి, మంచి మాటలు చెప్పిన వాడు భూమందా ఉండడానికి లేదు. కల్పనా కథలో, పెట్ట కథలో ఎవడండి చెప్పమన్నాడు? పెట్ట కథలు ఎందుకు మనకు? బైబిల్ 66 పుస్తకాలు మనకు వస్తే పెట్ట కథలు మనకి ఎందుకు? బైబిల్ అలా కలపకూడదని రాయబడలేదా? ఉంది. మరి ఎందుకు చెబుతున్నావు? నీ ఆనందం కొరకు, నీ సంతోషం కొరకు ఉంటున్న వారిని కాంచేపు ఆహాహా ఓహోహో చెప్పించుకోవడానికి బైబిల్ కాదు. బైబిల్ చెబుతున్న మాట పిల్లరా, గద్దించము, బుద్ధి చెప్పము. అలా అన్నప్పుడే పరలోకానికి తీసుకొని వెళ్తాం, లేకపోతే తీసుకొని వెళ్ళలేము. మనకు జీవితాలు సరి చేసుకోవాలి. ఇది భక్తులైన వారు సరి చేసుకున్నారు కాబట్టి పరదేశంలో ఉన్నారు. తప్పు చేసిన వారు ఉన్నారు. తప్పుని మళ్ళా తీసుకుంటూ ఆయన పాదాల మీద కన్నీటి ప్రార్థన చేస్తే ప్రార్థన విన్నాడు దేవుడు. మళ్ళా ఆయన మరణించిన తర్వాత వారి పితరుల దగ్గరికి చేర్చబడ్డాడని బైబిల్ చెబుతుంది. మరి నువ్వు చేస్తే, నేను చేస్తే ఎక్కడికి వెళ్తాం? ఏదో బొమ్మంది వరకు బతికేస్తున్న పిల్లలు సదాకాలము నా గురి ఆయన మీద నిలపాలి. ఉన్నంత కొద్ది జీవితమే పిల్లరా. ఈ కొద్ది జీవితంలో సంపాదన కొరకు కాదు. నీ సంపాదన తగలయ్య ఎవ్వరు తీసుకొని వెళ్ళాం. నువ్వెంత సంపాదించినా, ఎన్ని సంపాదించుకున్నా ఆయన రాజ్యాన్ని తీసుకోవాలి. అది సేవకుడే కావచ్చు, విశ్వాసులు కావచ్చు. కానీ ఉన్నంత కాలంలో ప్రజలని రేపాలని బైబిల్లో చెప్పబడుతుంది. అది పేతురు గ్రంథంలో రాయబడదు. పేతురు ఉన్నంత కాలంలో ఆయన ఉన్నంత కాలంలో ప్రజలను రెచ్చగొట్టాడంట. ఏంటి, కొట్లాటకు అనుకుంటున్నారా? కొట్టుకోవడానికి అనుకుంటున్నారా? కాదు, దేవుని కొరకు బ్రతకండ్రా అని చెప్పి పేతురు ఉన్నంత కాలంలో ప్రజల్ని పురుకొల్పి ప్రజ కొరకు బ్రతకండి అని చెప్పాడు. మరి నువ్వు నేను అలా చెప్పొద్దా? చెప్పొద్దు. మనం కరెక్ట్గా దేవుని యొక్క సన్నిధులు హాజరవుతే చాలు. గనుక ఇక్కడ కళ కాచాడండి. ఈ కళ వచ్చిందంటే యేసోబు ఒక కళ కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పగబెట్టారు. ఏమండి, ఇప్పుడు మనలో మళ్ళమాట అన్నదమ్ములు శాంతి సమాధానం ఉందండి? చెప్పండి ఒకసారి. మనం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాం. అసలు బైబిల్లో మొదట మర్డర్ జరిగింది ఎక్కడ? కయ్యోను ఏబేలు. అక్కడ జరిగింది మర్డరు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైంది. డబ్బులు ఇస్తే అన్నని చంపడానికి కూడా తిరిగాడు. డబ్బులు ఇస్తే అన్న తమ్ముడి చంపడానికి కూడా ఈరోజు వెనకాడివాడు లేడు. డబ్బు మనకు ఉంది కదా, పోతే పోతాడు, మనకెందుకు అన్న భావాల్లో కనబడుతున్నారు ప్రజలు పిల్లలు. ఇక్కడేమంది? ఒరే అన్నలు, నాకు కల వచ్చిందిరా. ఏం కలరా తమ్ముడు, చెప్పరా అని అంటున్నారా? మంచిదేరా మా తమ్ముడు, అందరికంటే చిన్నోడు. ఏంటండా చిన్నోడు వెనకాల పుట్టాడు, ఆడి తర్వాత ఇంకొకరు పుట్టాడు, మా నాన్నగారికి పుట్టినవాడు, ఏదో కలగజ్జడంట. తమ్ముడు కూర్చోరా, చెప్పరా, చెబితే చక్కగా వింటాంరా, చెప్పరా అంటున్నారా? కల కాచి వారికి తెలియబరిస్తే అన్నలు తమ్ముడి మీద పగబెట్టారంట. ఎందుకు? ఏదో ఒక రోజు ఈయన తొలగించేసామనుకో వీడి పేడ పోద్ది. తొలగించారే లేదా? తొలగించుకున్నారు కూడా.
ఈయన కళ కాశాడట. ఈ కళ ఎప్పుడు వస్తుందండి? కళ పొందక అనుకునగా నిద్రపోతున్నప్పుడు కళ వచ్చింది. పిల్ల నాన్నగారు మంచి వస్త్రాలు ధరింపజేశాడు. నాన్నగారు మంచి వస్త్రాలు ధరింపజేశాడు. కొడుకులు అందరి మీద ఇతడినే యాకోబు ఎక్కువగా ప్రేమించాడట. ఎందుకని? చిన్నవాడు లేక లేక ప్రేమించిన భార్యకి పుట్టినవాడు కాబట్టి, ఈడినే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి, ఈడే రాబోతున్న తరాలకి మూల స్తంభము కాబట్టి ఈయన ఖచ్చితంగా ప్రేమించాలని చెప్పి ప్రేమ పంచుకున్నాడు పిల్లరా యాకోబు. ఎవరికి పుట్టాడు ఈయన? రాహేలుకు పుట్టిన బిడ్డ. రాహేలును అంత ఇష్టంగా ప్రేమించాడు యాకోబు. మామి గారి దగ్గరికి వెళ్ళి రాహేలుని చూచి మోహించాడు. అమ్మ చాలా చక్కగా ఉంది, కొందనాలు దేవన ఉంది, ఈ బిడ్డ నాకు ఇష్టము, మామి గారు నాకు ఇస్తావా అంటే ఇస్తాను రా బిడ్డ, ఇస్తాను. కానీ మా ప్రాంతంలో ఒక నిబంధన కలదు. ఏడు తెలుసా? పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నదాన్ని ఇవ్వటానికి లేదు. అందుకే మోసం చేసిన వాడే మోసపోయాడు. ముసిగి వేసుకు తీసుకొస్తే ఎవరు కనబడుతుందండి? అందుకే ఒరే అబ్బాయి, ఇది నువ్వు చూసిన పిల్లో కాదు, ఒకసారి చూడు అంటాడు. ఎక్కడ? పెళ్లిపేటల మీద మోసపోతున్నారేమో, ఒకసారి చూడు. చూసిందేనా? నేను అప్పుడు చూసిన ఆమె 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 అంటాము. అప్పుడు సమయం ఇస్తారు పెళ్లి చేయడానికి. కనుక అలాగే పిల్లరా వెళ్ళాడు, మోసపోయాడు యాకోబు గారు. రాహేలుకు పుట్టిన యేసోబు గారిని చాలా ఇష్టంగా ప్రేమించాడు. చివరి వాడు పుట్టిన తర్వాత ఆ రాహేలు చనిపోయింది. కనుక పిల్లరా ఈ ఎంతో ఆశపడి వచ్చాడు. అయ్యో నా తమ్ముళ్ళు నా అన్నలు ఆదరిస్తారులే అని చెప్పి ఈయన కలకాచి, అన్నీలు నేను ఒక కలకాచాను అంటే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు విన్నారంట. తమ్ముడి మీద పగబెట్టారు. మంచి వస్త్రాలు. ఒరే వీడు ఎలాగన్నా నాన్నగారు కూడా ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మంచి వస్త్రాలు కూడా వీడికి వేస్తున్నాడు, మంచి వస్త్రాలు కూడా వీడికి వేస్తున్నాడు కాబట్టి ఏదైనా డబ్బులైనా వస్త్రాలైనా వీడికే ఎక్కువ ధరిపిస్తున్నాడు. వీడి మాటే నాన్నగారు వింటున్నాడు. ఈయన ఒక రోజు తొగులెత్తుకుందామని అన్నదమ్ములందరి ఆలోచన పెరుగుతున్నారు పిల్లలు. ఈ రోజులు కూడా అన్నదమ్ముల్లో ఎక్కడ వరకు ఒక మంచము ఒక కంచము ఎక్కడ వరకు చెప్పండి? వాళ్ళు రాగానే వీడు మూతిట్టు వాడు మూతట్టు. ఎందుకు? వచ్చిందిగా కొంచెం అంటాం కాదు, వాళ్ళ మందికి అపకీర్తి. మళ్ళా అది అలా అనుకోవడం పొరపాటు. మనం అంటాము వచ్చిందిరా, దానివల్లరా అలా మార్పుడు, అది కింద నుంచి గొగ్గుతుంది, అది మామూలే కాదు. దేవుని యందు యథార్థంగా నమ్మకముగా కలిగిన బిడ్డలు యెహోవా యందు నిత్యము ఆయన కొరకే మన గురి నిలుపుతున్నప్పుడు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అలా ఉన్నోడే. అది బైబిల్ నేర్పిస్తుంది. అలా ఉన్నాడు పిల్లరైన. అన్నలను ఎంతగానో ప్రేమించాడు. అన్నలు అలా మోసం చేస్తున్నారని ఆయనకి తెలియకపోవచ్చు పిల్లరా, ఆయనకి తెలియకపోవచ్చు. ఆ కళ కిందకి రాబోడుకు అంటాడు. 2వ వచనం కింద కూర్చున్నా, 9వ వచనం అనుకుంటా. అతడు ఇంకొక కళ కానీ తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టంబుగా నమస్కారము చేసిరా అని చెప్పాడు. ఓర్ నాయన, ఏంట్రా కళ అంటారా? అప్పుడు యాకోబు గారి కళ చెప్తాడు. 11 నక్షత్రములను కానీ 11 మంది కుమారులను, సూర్య నక్షత్రాలను కానీ నేను అని చెప్పు దాని భావం చెప్తాడు. అది తప్పులేరా అనుకోవచ్చు. దానికి సంభవించకుండా దాని కళ దాటినట్టుగా మనకు కనబడుతుంటుంది పిల్లలు. కళల భావాలు చెబుతున్నవాడు ఈయన. ఎవరు? ఆ కాలంలో యాకోబు కుమారుడైన యేసోబు గారు మాత్రం ఆనాడు మాత్రం ఖచ్చితంగా కావాలి. ఆ కాలంలో ఉంటేనే పిల్లలు, ఆ కాలంలో ఉంటేనే మంచిగా ఆనాడు దేవుని యొక్క
ఘననామం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది. ఇంకొక ఆయన కూడా కాస్తున్నాడు. ఆయనెవరో చూద్దాం, ఆయనెవరో చూద్దాం పిల్లరా. ఆయనెవరో చూద్దాం. ఆదికాండము 40 అధ్యాయం 40 అధ్యాయము 5 వచనం కూడా చూద్దాం. వారిద్దరు అనగా ఎవరో తెలుసండి వీళ్ళిద్దరు? ఒక రాజు దగ్గర పనిచేసిన వాళ్ళు. ఒక రాజు దగ్గర పనిచేస్తున్న వారికి కళ వచ్చే వాళ్ళిద్దరూ కలగాచారు. ఆ కళకి చెప్పిన వాడు ఆ దేశంలో కనపడలా. కళ కాచారు పిల్లరా, ఆకి అర్థం తెలియట్లేదు. వీళ్ళు ఎవరెవరో 40 అధ్యాయం 1 వచనం చూద్దాం. అంత పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకు భక్షకరుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. దేవునికి స్తోత్రం. రాజు ఎడల పనివారిద్దరూ తప్పు చేశారట. గనుక పరో పానదాయకులకును అధిపతియకు భక్షకారులకు అధిపతి అయినను తన ఇద్దరులు ఉద్యోగం మీద కోపపడి వారిద్దరిని చెరసాలయ్యటకే రాజు సంతకము సేనాధిపతిగా అప్పగించాడట. అది యేసోబు కూడా బంధింపబడి ఆ స్థలము, దేవునికి స్తోత్రం, యేసోబు కూడా బంధించబడ్డాడట. అదే స్థలములో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ విడివిడిగా కల కాచారంట పిల్లరా. కళ కాచినప్పుడు మరి కళ భావం ఏం చెప్తారండి? ఎవరు చెప్పాలా కళ? యేసోబు గారు చెప్పాలి. చెప్తారంటవా? చెప్పవలసిన అవసరత ఉంది. చదువుకురా నాన్న. అతడు కొన్ని దినములు అనగా బంధింపబడి ఒకటే రాత్రి యందు కలలో కనరి. ఒకటే రాత్రి యందు కలలు కన్నారట. వాళ్ళిద్దరు పని వాళ్ళు ఒకే రాత్రి యందు కలలు కన్నారు. ఆ కళ బావాలంటే మన యేసోబు గారు చెప్తాడు పిల్లలు. ఒక ఆయనకి ఒక ఆయనేమో ఉరి తీస్తారు. ఒక ఆయన్ని తిరిగిపోయిన తీసివేసిన ఉద్యోగం మళ్ళా ఆయన చేతికి వస్తుందని ఎవరు చెప్పారు ఈ మాట? యేసోబు గారు చెప్పారు. వాళ్ళు కళల గురించి చెప్తున్నాను చూమి. కళలో అనగా నిద్రపోతున్నప్పుడు వచ్చినది కళ. నిద్రపోతున్నప్పుడు వచ్చింది కళ. వీరు నిద్రపోతున్నప్పుడు ఒక కళ కాచాడంట. ఎందుకు? రాజు ఎడల ఇద్దరు తప్పు చేశారు కాబట్టి రాబోతున్న కాలములో రాజు వీళ్ళిద్దరిని ఏం చేయబోతున్నాడో వచ్చింది కళ. అర్థమవుతుంది అనుకుంటా. అర్థమవుతుందా రాణి? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అసలు ఇంతకాలం రావాల్సిన పని ఏమిటంటే, ఇదిగో కొద్ది కాలములో వీళ్ళ మీదకి విపత్తు రాబోతుంది. ఏ విపత్తు అంటే రాజు వీళ్ళిద్దరికి ఒక మంచి పరిచయం అంటే పోతున్నాడు. అదే వాళ్ళిద్దరికి వచ్చిన కళ. వీళ్ళు కళ కాశారు. ఈ కళకున్న భావం ఏంటి, ఏమిటో అనుకుంటా వీళ్ళు ఆలోచించినప్పుడు ఆయన వచ్చి అడుగుతున్నాడు. చదువునానా? ఒక్కొక్కడు యేసోబు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాకాంతులు అయ్యారంట. అంటే కళ కాచాము, ఏమీ మనకు కనబడట్లేదు. ఏమిటి ఇటుకున్న భావము? చూస్తే భయంకరమైన కళలు. ఈ కళ భయంకరమైన కళ కాచాడు. ఈ కళకున్న భావం ఎవరు చెబుతారు అనుకున్నప్పుడు యేసోబు వాడి దగ్గర చూసినప్పుడు వాళ్ళు కారంగా కనపడుతున్నారు, దీర్ఘంగా కనపడుతున్నారట. వారు ఆలోచించినప్పుడు వారున్న చెరసాల్లో వీరు కూడా
ఉన్నట్టుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఏం చెబుతున్నాయండి? మనం అంటాం కదండి, ఏంట్రా నిన్నటికాక మనం ఏంటి రోజు ఎలా ఉన్నావు అని అంటారు కదండి. ఇప్పుడు అక్కడక్కడ చర్చల్లో ఉన్నప్పుడు ఓడేమో ఉసారగా ఉంటాడు, ఓడేమో దిగిలిగా ఉంటాడు. ఉసారగా ఉన్నోడు ఎవడో, దిగిలిగా ఉన్నోడు మీరే చెప్పాల. జైల్లోనే ఉసారగా ఉన్నవాడు ఎవడో, దీర్ఘంగా ఆలోచించిన వాడు ఎవడో? అప్పుడప్పుడు వెళ్ళి వచ్చినాడు అనుకో, ఇది మనకేమో అదే ఎందుకని అలా అంటావు? అప్పుడప్పుడు ఎల్లుడికి జైలుకి వచ్చినట్టుగా ఏమంటుంది? మామూలే. ఏంట్రా ఆడు ఎప్పుడు చూడలేదు ఆ జైలు, ఆ పోలీసుల్ని, అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఈ పరిస్థితి ఏంటి? నేను ఏ తప్పు చేయకుండా, నేరం చేయకుండా నేను ఇందులో ఇరుక్కుపోయాను అనుకుంటూ వాడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వీడు వచ్చాడు, ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదురా, ఎంతో నా పరిస్థితులు అయిపోయింది. ఇది మామూలే రా కాని చెప్పే, ఏంటి ఇది మామూలే అంటే. జైల్లోకి వెళ్ళిన వాడు తప్పు చేసి అక్కడ యేసబ్బు గారు ఇలా జరుగుతుంది అంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది పిల్లలు. అక్కడ వెళ్ళి అడిగినప్పుడు వారు నీరసంగా ఆలోచిస్తున్నప్పుడు అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్న పుచ్చుకుంటిరి? తన యజమాని అంట అడిగను. అందుకు వారు, మేము కళ్ళ కంటివి, వాటి భావములు చెప్పగలిగిన వారు ఎవ్వరూ లేరు అని చెప్తున్నారు ఆయనతో. కలభావము చెబుతున్న వారి పిల్లలు. అయ్యే కళ కాసాము, కళల వల్ల వచ్చింది చూస్తే భయంకరమైన కళ. రాజుగారి దగ్గర మేము తప్పు చేసాము, మాకేం జరుగుతుందో తెలియట్లేదు, కళలు చూస్తే మాకు వచ్చి ఉన్నాయి, మేము నిద్రపోతున్నాం, కళ కాసాము, ఆ కళ ఏంటో తెలియదు, ఆ కళ ఏంటో తెలియదు, ఆ కళ ఏంటో తెలీదు, చెప్పేవారు ఎవరు మాకు కనపడలేదు అంటున్న సమయంలో యేసోబు వారిని చూచి, భావము చెప్పుట దేవుని ఆధీనమే గాని, చదువునాను, మీరు దయచేసి ఆ కళ నాకు చెప్పండి అన్నాడు. అంతేనమ్మా? దయచేసి మీరు ఏం చేశారో, ఏ కళ కాచారో ఆ కళని నేను చెప్తే నేను మళ్ళీ చెప్పేస్తానన్నాడే. అంటే చెప్పేవారు ఎవరు? దేవుడు. మీరు గమనించండి పిల్లలు, ఏబు గురించి మీరు విన్నారు. ఏబు యందు ఏమన్నాడు దేవుడు? అతడు యథార్థమంతుడును, న్యాయమంతుడును, చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పబడ్డది. అవునా కదా? ఇతడా కూడా అంతే పిల్లరా. ఇతడే కూడా దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుడంటే భయము, భక్తి కలిగిన ఈయన కూడా దేవునికి భయపడ్డాడు. దేవుడికి భయపడ్డాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ఏం చేశాడు? ఈయన్ని రాజుని చేశాడు. అది ఎప్పుడు ఎలాంటి వారిని? భయము భక్తి ఉన్నవారు ఎడల చేస్తున్న కార్యక్రమం. దేవునికి స్తోత్రం. అది పిల్లలు, దయచేసి మీరు కాచిన కళ నాకు వివరించండి అని చెప్పాడు. ఎవరిస్తున్నారు? ఏమైనా ఎవరిస్తున్నారు చూద్దాం. అధికారి యేసోబును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉన్నను, ఆ ద్రాక్షవల్లి 3 తీగలుండును, అతను చిగురించినట్లు ఆయను అనే చదువునాను. పొరో గిన్ని నా చేతుల్లో ఉండును, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని పొరో గిన్నెలో నాచుడి పిండి ఆ గిన్ని పొరో చేతికి ఇచ్చిదిని. దేవునికి స్తోత్రం. ఈ కళ చెప్పాడు పిల్లలు. ఈ కళ చెబితే ఆ కళకున్న భావం ఏంటో కదా కరెక్ట్గా చెబుతున్నాడు. నువ్వు ఆయన దగ్గర తప్పు చేశావు అన్నారు కాబట్టి ఆ కళకి ఇదిగో మళ్ళా తిరిగి నీకు మళ్ళా ఉద్యోగము నీకు వస్తుందని చెప్పాడు. ఎందుకు తెలుసా? ఆయన ఎదురు తప్పు చేశావు కాబట్టి మళ్ళా నీ ఉద్యోగం నీకు వస్తుంది.
అని చెప్పినట్టుగా మనకు అలా చెబుతున్న సమయంలో చదువునా అప్పుడు యేసోబు దానభావం ఇదే. ఆ 3 తీగలు అమ్మా అర్థమవుతుందా? 3 తీగలు 3 దినములు 3 రోజులు ఇంకా 3 దినములలోపు పొరో నీ తలవన పైకెత్తి నీ ఉద్యోగం మరలా నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత పిల్లలు. ఆ కళకున్న భావం అంటే వాళ్ళిద్దరికీ 2 కళలు వచ్చిన తర్వాత వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. చాలామంది కొందరు కళలో కూడా భయపడుతూ ఉంటాం. భయంకరమైన పీడకల్లో దానికి కొందరు టెన్షన్ గురైపోయి ఆ టీలో ఏంటి ఇంత భయంకరమైన కళ వచ్చింది, అసలు ఏం జరగబోతుంది, అసలు ఏంటి అసలు ఆ కళకున్న భావం ఏంటి అని మనము అర్థం కాదు పిల్లల కళలో. ఆ భయంకరమైన కళ వస్తూ ఉంటుంది. భయంకరమైన ఎక్కడో ఉన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్ళిపోయినట్టుగా మన కళ వస్తూ ఉంటుంది. ఆ కళలో తులిక్కుబడిన ఇస్తున్నప్పుడు భయపడుతూ ఉంటాం ఆ కళలో. వీరికి కళ ఎందుకు వచ్చిందంటే పిల్లరా, ఇక రాజు ఎడలు తప్పు చేశారు కాబట్టి కళ వచ్చింది. ఆ రాజు వీళ్ళిద్దరికి ఏం చేయబోతున్నాడో ఆ కళ వీళ్ళకి వచ్చింది. ఈ మొదట ఆయన అయిపోయాడు. రెండో ఆయన అంటాడు, నేను కూడా ఒక కళ కాచితిని అని చెప్పాడు. మీకు క్షేమముగా కలిగినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు. ఎందుకు జ్ఞాపం చేసుకోమన్నాడు తెలుసా పిల్లరా? ఇతడు కూడా ఎక్కడున్నాడు? యేసోబు ఎక్కడున్నాడు? చర్చల్లో ఉన్నాడు. అయ్యా దయచేసి ఇక మంచి కార్యక్రమం జరిగింది కాబట్టి నా విషయమై రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళండి, ఏదో ఒక విధముగా నా విషయం చెప్పండి. నీకు చేతి మేలు జరిగితే అన్నప్పుడు అతను అంటున్నాడు, చూస్తున్నాడు కదా ఎలానగా 16 కూడా చదువు. 16లోకి వచ్చేసి మంచిదని చూచి ఇట్లను నేనును అమ్మా ఎవరు ఇక్కడ ఒకరు కనబడుతున్నారు, ఇద్దరు కనబడుతున్నారు. మొదట ఆయన కళ బాధ్యత నుంచి తీరింది, నీ ఉద్యోగం మళ్ళీ తిరిగి రాబోతుంది, నీకు ఖచ్చితంగా నీకు మేలు జరిగితే నన్ను జ్ఞాపం చేసుకోమని అన్నాడు. మరొక ఆయన కూడా ఇదిగో నేను కూడా మరొక కళ కంటిని అంటున్నాడు. ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండును. పొరో నిమిత్తమును సమస్త విధమైన పిండి వంటలను ఉండును. పక్షులు నా తల మీద ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినును. దేవునికి స్తోత్రం. ఈ కళ ఇక్కడ చెప్పేశాడు పిల్లరా. అదే అంటాడు 3 గంపలు అనగా చదువునా ఆ కళ భావం ఇదే. ఆ 3 గంపలు 3 దినములు ఇంకా 3 దినాల్లోపు పొరో నీ మీద నుండి నీ తలల పైకెత్తి దేని మీద? ఆ మాను మీద నిన్ను ఉరి తీస్తాడని చెప్పాడు. ఏం చెప్తాడు అప్పుడు అలా చెప్పినప్పుడు? అలా చెప్తే ఏం చెప్తావు నువ్వు? నిన్ను పోలు చూడొచ్చు కొడతాడు అంటే ఏం చెప్తావు? నాకు కొట్టేస్తా ముందు అండి. ఎందుకని? ఏడ్రా బ్రతికున్న వారికి కళ చెప్పండి ఇలా చెప్తావా? ఆడికేం మంచిగా చెప్పావు, నాకేం ఇలా చెప్తావా అంటామా? ఆయనకేమో ఉద్యోగం వస్తుందని చెప్పావు, నన్నేమో రాజు ఉరి తీస్తానంటే నేను చెమ్మగా ఉండాలా అని కూడా 3 రోజులకి నిన్ను మళ్ళా ఉరి తీసేస్తాడని చెప్పాడు. తీసాడే లేదా? ఇచ్చాడే లేదా? అక్కడ 2 కళలో ఒకటే అని భావాలు చెప్పుతున్నవాడు ఆ రోజు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తెలియపరిచింది పిల్లరది. ఎవరు పడతానో చెప్పలేము, ఏదో మనం దాటిపోవడానికి ఆ కళ ఇది చెబుతూ ఉంటాం. కళ కాదండి పిల్ల. కళకి భావాలు చెప్పడం అంటే దేవుని యొక్క ఆధిక్యత కూడా ఉండాలి. గన నిద్రపోతున్న కాసింది కళ. ఇంకా చాలా ఉన్నాయి కళల గురించి, చాలా ఉన్నాయి. ఇంకొక ఆయన జ్ఞాపం చేసి నేను ముగిస్తాను పిల్లరా. దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము పిల్లలు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభవచ్చు. త్వరగా ఏలబడయందు 2వ సంవత్సరమును కలలో కన్నాడంటే ఇతడు కూడా. అతడు వేలుతున్న కాలములో 2వ సంవత్సరము ఏం కన్నాడంట? కలలో కన్నును. ఇక్కడెవరున్నారు ఆ కళ చెప్పడానికి? ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. జాగ్రత్త సుమి. నిద్రపోతూ కాచింది కళ. మీరు గమనించండి, ఆలోచన చేయండి. మీరు ఇంటికి పోయిన తర్వాత ఈ మాటలు చదువుకోండి. ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి, ఆలోచన చేయండి. ఓళ్ళు కళల గురించే మనం చెప్పుకుంటే ఇంతవరకు వచ్చాం. కళల గురించే. కళ, నిద్రపోతూ కాచింది కళ. గమనించండి, ప్రభు మనకి చెప్తున్న కళ, ఇక్కడికున్న కళ. ఈ రాజుగారి కొర ఏం కాచాడు? కళల కాచాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. సమయం ముగించబడుతుంది. ఈ మాటలు ఆయన ఇక్కడలో దీవించునుగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి కళ్ళ గురించే. ఓళ్ళు కళ్ళ గురించే మీకు చెప్పి ఉన్నాం. ప్రభు చిత్తమైతే దర్శనం ఎలా ఉంటుందో వచ్చే వారం తెలుసుకుందాం. ప్రభు చిత్తమైతే, ప్రభు మనకు అవకాశం అయితే వచ్చే వారం దర్శనం అంటే ఏమిటి, కళ గురించి తెలుసుకున్నారుగా. అర్థం కాలేదా? అర్థమైందిగా. కళ గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి వచ్చే వారం దర్శనం ఎలా ఉంటుందో దేవుడు మనకి చెప్పబోతున్నాడు. ఈ మాటలు ఆయన ఇక్కడలో దీవించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక ఇంతవరకు సజీవులుగా మమ్మల్ని కాచి కాపాడి ఒక మంచి విషయాలు మా మధ్యలోనికి తీసుకుని వచ్చారు నాయనా. ఇదిగో మొదట కళ యాకోబు గారు కాచాడు, తన కుమారుని ఏసావు గారు కాచారు నాయన. ఇంకా నాయన రాజుగారి దగ్గర పనివారు కూడా కాచి ఉన్నారు. అయ్యా నిజమే నాయన. ఈరోజు కళ వేరు, దర్శనం వేరు నాయన. కలిసి చెప్పకూడదని విడివిడిగా మనం చెప్పవలసిన భావాలు ఉన్నాయని. కళ ఏంటో నాయన, కళకున్న భావాలు ఏంటో. కళ చెప్పిన వారు, కళ కాల్చిన వారు ఉన్నారు. కళకు అర్థం చెప్పిన వారు కూడా ఆనాడు మీరు తీసుకుని వచ్చినారు కనుక అయ్యా బిడ్డలు ఎందరో విన్నారు. ఈరోజు బిడ్డలకి అందరికీ మీరు చెప్పిన మాట, కళ వేరా, కళ వేరా అని ఈరోజు మాకు అర్థమైందయ్యా. ధన్యులు ప్రభువా. ఇదిగో మళ్ళా దర్శనం అంటే అది ఎట్లా ఉంటుందో నీ బిడ్డలు కూడా తెలుసుకోవాలని, వారు తెలుసుకుంటే ఇతరులు కూడా ఇలా చెబుతారని ఒక ఆలోచన మా ద్వారాగా మాట్లాడారు. వింటున్న మీ బిడ్డలకి బలమైన మాటలు వాళ్ళ హృదయంలో ఉంచి దాచుకునే మహాకృపను బట్టి ప్రార్థిస్తూ ఈ దేవుడు చేసిన కొద్ది మనలో ఎందరో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి